ప్రకాశం జిల్లా మార్కాపురం ఎక్స్చేంజ్ శాఖ కార్యాలయం వద్ద శనివారం ఎక్స్చేంజ్ కానిస్టేబుల్ నిరసన వ్యక్తం చేశాడు. ఎర్రగొండపాలెం ఎక్స్చేంజ్ సిఐ శ్రీనివాసులు తనను కులం పేరుతో దూషిస్తూ నిత్యం వేధిస్తున్నాడని శంకర్ నాయక్ అనే కానిస్టేబుల్ ఆరోపించాడు. కార్యాలయ ఆవరణంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. తనకు సంబంధం లేని విధులు అప్పగిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపాడు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్దామని రూమ్కి వచ్చి ఫ్రెష్ అవుతుండగా తేజ అనే కానిస్టేబుల్ మా స్టేషన్లో మా కొలీగ్ సార్ అతని చేతి ఫోన్ చేయించి సిఐ గారు ముద్దాయిని తీసుకురాలేదు, తొందరగా తీసుకొని రమ్మను అని అన్నారంట సార్. అతను ఫోన్ చేసి అన్న ఈ విధంగా సారు అడుగుతున్నారు ముద్దాయిని తీసుకొని రమ్మని. అంటే ముద్దాయిని ఏం తీసుకొచ్చేది సిఐ గారే కదా, నాకు ఫోన్ చేసి వదిలేసి వచ్చేసి నేను వేరే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు వస్తామన్నారు, నువ్వు వచ్చేసేయలే అన్నారు అని చెప్పాను. నిజంగా అబ్బాయి అలా చెప్పంగానే సర్లే అని చెప్పేసి ఉన్నాయి సార్. నేను రాగానే ఈఎస్ గారు నీకు పాస్పోర్ట్ ఇచ్చి మార్కాపురం పంపించమన్నారు అది అని చెప్పారు సార్. దేనికి సార్ అని అడిగితే ఇవన్నీ నీకు చెప్పాలా, అవసరం లేదు, చెప్పింది చెయ్యి లేదు నేను రిపోర్ట్ రాస్తాను అన్నాను సార్. సరే సార్ నా 4 రోజులు వెళ్ళే తర్వాత వచ్చేద్దులే అన్నారు సార్. నేను సరే అని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకొని మార్కాపురం ప్రొవిషనల్ ఎక్సైజ్ ఆఫీస్ ఏఎస్ ఆఫీస్కి వచ్చాను సార్. ఏఎస్ గారి దగ్గర రిపోర్ట్ చేసుకున్నాను సార్. ఇక్కడ వెళ్ళి నిర్వహిస్తూ ఉన్నాను సార్. కాగా ఈ నెల 25వ తారీఖు యాక్షన్ ప్లాన్ ఉంటుంది సార్ పండగ సందర్భంగా, రైట్స్ ఐడి రైట్స్. దాంట్లో భాగంగా ఎర్రగొండపాలెం సిఐ గారు మనం 4 రోజులు ఇక్కడ ఉండనివ్వండి ఏఎస్ గారికి చెప్పగా మనం